పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ ఈ మధ్యలో మగవారిలో కూడా చాలా మంది చేయించుకుంటున్నారు. దాన్ని వాసెక్టమీ అంటాము. మరి వాసెక్టమీ తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అనుకుంటే సాధ్యమేనా? మరి మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉందా అన్నది చూద్దాం. హలో వ్యూవర్స్, ఐమ్ డాక్టర్ పూర్ణిమ, వర్కింగ్ యాస్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఎట్ 49 కరీంనగర్ బ్రాంచ్. సో, మగవారిలో కూడా పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ, వాసెక్టమీ అని చెప్పి చేస్తూ ఉంటామనమాట. ఆ వాసెక్టమీ చేసిన తర్వాత కొంతమంది వాసెక్టమీ అయిపోయిన తర్వాత అనుకోకుండా వైఫ్ ప్రెగ్నెంట్ అని తెలిసిన సందర్భాలు చాలా ఉన్నాయన్నమాట. దాన్ని ఏమంటామంటే రీకంటిలైజేషన్ అంటాము. ఈ రీకంటిలైజేషన్ అన్నది చాలా సార్లు న్యాచురల్ గా రీకంటిలైజేషన్ అన్నది అయిపోతూ ఉంటది. ఈ న్యాచురల్ రీకంటిలైజేషన్ అన్నది ఫస్ట్ 3 months లో చాలా మట్టుకు అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకని ఫస్ట్ 3 months ఏమంటామంటే మనము మీరు పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నా కూడా డబుల్ ప్రొటెక్షన్ యూజ్ చేయండి అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఇది ఈ ఫస్ట్ 3 months అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆ వాస్ డిఫరెన్స్ అన్నది ఎప్పుడైనా సరే మళ్ళీ మనం ఏదైతే కట్ చేసి పెట్టామో ఆ పార్ట్ మళ్ళీ అతుక్కునే అవకాశాలు కూడా ఎప్పుడైనా సరే ఉంటాయండి. అది న్యాచురల్ రీకనలైజేషన్. ఇప్పుడు ఎవరైతే ఒకసారి వాసెక్టమీ అయిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అని అనుకుంటున్నారో మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మళ్ళీ రీకనలైజేషన్ ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఈ రీకనలైజేషన్ ఆపరేషన్ చేసుకుంటున్నప్పుడు ఏంటంటే దానికంటే ముందుగా మనం అన్ని రకాల టెస్టులు అనేది మనకు బేసికల్ సర్జికల్ ప్రొఫైల్ కానీ, మన హార్మోన్స్ అన్ని ఎలా ఉన్నాయి, మన బిఎంఐ ఎలా ఉంది, బీపీ, షుగర్స్ ఇవన్నీ కూడా కంపల్సరీగా రూల్ అవుట్ చేసుకోవాలి. ఎందుకంటే మన బాడీలో ఉన్న అన్కంట్రోల్డ్ షుగర్స్ కానీ, అన్కంట్రోల్డ్ థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా మన స్పర్మ్స్ ని ఎఫెక్ట్ చేస్తాయన్నమాట. అందుకని మన హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టెరాన్ ఇవన్నీ కూడా చెక్ చేసుకొని చూసుకోవాలి. దాంతోపాటు మన ఏజ్ ఫ్యాక్టర్ ఎలా ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకొని అన్నీ ఓకే ఉన్నాయి అనుకుంటే మనం రీకనలైజేషన్కి వెళ్ళొచ్చు. అట్లా రీకనలైజేషన్కి వెళ్ళిన తర్వాత మనకు సర్జరీలో ఏం చేస్తారంటే ఆ కట్ అయిన పార్ట్ ఏదైతే ఉందో ఆ కట్ అయిన పార్ట్ని మళ్ళీ అటాచ్ చేస్తారు. దాన్ని రీకనలైజేషన్ అంటాం అన్నమాట. ఈ రీకనలైజేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు పిల్లలు పుట్టే అవకాశాలు బాగానే ఉంటాయి. కాకపోతే అంతకుముందు మనకి ఏదైతే చిన్న ఏజ్లో ఉన్నప్పుడు స్పర్మ్ కౌంట్ ఎలా ఉందో మళ్ళీ అంతే మంచిగా స్పర్మ్ కౌంట్ రీకనలైజేషన్ తర్వాత వస్తుందా లేదా అన్నది మాత్రం చెప్పడం కష్టం అండి. ఎందుకంటే రీకనలైజేషన్కి ముందు మన సిచ్యువేషన్ వేరు, దాని తర్వాత ఏజ్ ఫ్యాక్టర్స్, ఎన్నో రకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి రీకనలైజేషన్ తర్వాత కూడా అంతే ఈజీగా మనకి పిల్లలు పుడతారు అని అనుకోకూడదు. ఎందుకు? ఈ అన్ని ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే స్పర్మ్ లో అన్ని రకాల చేంజెస్ రావచ్చు, కౌంట్ తగ్గొచ్చు, మార్ఫాలజీ తగ్గిపోవచ్చు, లేదంటే యాక్టివిటీ తగ్గిపోవచ్చు. అంతకుముందు అన్ని నార్మల్ గా ఉన్నా సరే ఇప్పుడు మన కౌంట్ అది తగ్గిపోవచ్చు అనమాట. సో రీకనలైజేషన్ తర్వాత కూడా కంపల్సరీగా సెమెన్ అనాలిసిస్ అనేది చేయించుకొని నిజంగానే మన సర్జరీ అన్నది సక్సెస్ అయిందా, స్పర్మ్స్ బయటకు వస్తున్నాయా అన్నది చూసుకోవాలి. ప్లస్ అందులో ఎలా ఉంది కౌంట్, ఎలా ఉంది యాక్టివిటీ అన్నది చూసుకున్న తర్వాత దాన్ని బట్టి అప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవాలి. ఒకవేళ కౌంట్ బాగా తక్కువ ఉంది అనుకోండి, కౌంట్ ఇంప్రూవ్ చేసుకోవడానికి వాడుకోవాలి, లేదంటే చిన్న పద్ధతి ఐయుఐ చేసుకోవచ్చు. ఒకవేళ కౌంట్ అది బాగానే ఉందంటే మనం న్యాచురల్గా ప్రయత్నం చేయొచ్చు. సో ఇలా మగవాళ్ళల్లో కూడా వాసెక్టమీ తర్వాత కూడా రీకనలైజేషన్ చేసుకొని దాని తర్వాత మన సెమెన్ అనాలిసిస్ చేసుకొని అప్పుడు మనకు ఏ పద్ధతి సెట్ అవుతుంది అన్నది చూసుకొని దాని ప్రకారంగా మనం ముందుకెళ్ళవచ్చు. థ్యాంక్ యూ.